వెల్కమ్ టు పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి చక్రి. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కి స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారుతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్షి, ఎవరి వ్యూహం వెనక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మేము ముందుకు తీసుకొస్తుంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కుటుంబాల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపైన పూర్తి విశ్లేషణతోటి పార్టీ హెడ్ క్వార్టర్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం డిజిటల్ సభ్యత్వ నమోదుపైన దృష్టి సారిస్తుంది. జూన్ 25 నుంచి జూలై 31 వరకు బూత్ స్థాయిలో కార్యకర్తలను సిద్ధం చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గులాబీ బాస్ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఉమ్మడిగా రంగంలోకి దిగడంతో కార్యకర్తల్లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది. ఇప్పటికే 80కి పైగా నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు విజయవంతంగా ముఖ్యంగా ఇక రాబోయే ఎన్నికలే లక్ష్యంగా శ్రేణులు గెలుపు దిశగా అడుగులు వేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక అడుగులు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం డిజిటల్ సభ్యత్వ నమోదుపై దృష్టికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. చక్రి, బీఆర్ఎస్ పార్టీ వరుసగా నియోజకవర్గాల వారీగా ఎస్ఐఆర్ పైన సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పటికే 80కి పైగా నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ పైన సమావేశాలు నిర్వహించింది. ఒకవైపు కేటీఆర్, మరోవైపు మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సమావేశాల్లో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు, కార్యకర్తలకు అవగాహన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 25 నుంచి వచ్చే నెల 26 వరకు జరగబోయేటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియకు సంబంధించి బిఎల్ఓలతో కలిసి బిఎల్ఏలు ఏ విధంగా పనిచేయాలి, ఓట్లకు సంబంధించి తొలగిస్తున్నారా, కొత్తవారు యాడ్ అయితే వారు ఎక్కడి నుంచి యాడ్ అయ్యారు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు చూసుకోవాలని చెప్పేసి కూడా వారికి అవగాహన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 80కి పైగా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది. కార్యకర్తల్లో జోష్ నింపుతూ ఉంది. కార్యకర్తలు సైతం అంతే జోష్లో కనిపిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నిక వచ్చినా సరే గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా వారు జోష్ చూసినప్పుడు మాకు అర్థమవుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియాతో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ప్రారంభమయ్యేటువంటి ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క ప్రక్రియలో భాగంగా అందరూ కలిసి, ముఖ్యంగా బూత్ లెవెల్ లో కలిసి ఎవరైతే ఉంటారో అధికారులతో కలిసి ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీకి లేని విధంగా చాలా గట్టి బలం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఉన్నటువంటి ఓట్లు తొలగించే ఆస్కారం ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక అనుమానం వ్యక్తం చేస్తుంది. అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో, అంటే వెస్ట్ బెంగాల్, అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించి కేరళ, తమిళనాడు, ఇట్లా చూసుకుంటే అస్సాం, పుదుచ్చేరి, ఈ రాష్ట్రాలలో ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓట్లు తొలగించారని కూడా కొంత అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అందుకు ఎస్ఐఆర్ పైన పూర్తిగా అవగాహన ఉండాలి, బిఎల్ఓలతో కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు వారి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు కేటీఆర్, హరీష్ రావు. కాబట్టి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇక సభ్యత్వ నమోదుపైన పూర్తిగా దృష్టి సారించబోతున్నామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఈరోజు హచ్చంపేటలో మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు మాట్లాడారు. ఉమ్మడి పాలమూరులో 14 నియోజకవర్గాలు ఈసారి బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. కొడంగల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడిపోతున్నారు. గతంలో నేను కొడంగల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నాను, ఓడించాను. ఈసారి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోవడం ఖాయమని చెప్పేసి కూడా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాలో
గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా పూర్వ వైభవం ఉన్నదో ఈసారి అంతే ఉండబోతుందని చెప్పేసి కూడా అన్నారు. ఎన్నిక ఎప్పుడొచ్చినా సరే, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే 100 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీని కార్యకర్తలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. సో ఇక కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 5 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో భాగంగా రేవంత్ రెడ్డి తీరు మరో 50 ఏళ్ల పాటు ప్రజలు చేదరించుకునే పరిస్థితి వస్తుంది. దానికి కారణం రేవంత్ రెడ్డి కారణమవుతారని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. కాబట్టి సో ఇక ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి అందరూ కూడా పూర్తిగా అవగాహనతో ఉండాలని చెప్పేసి ఈరోజు జరిగినటువంటి అచ్చంపేట నియోజకవర్గ సమావేశంలో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడారు. ఇక వర్ధన్నపేట నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. సో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. సో కేసీఆర్ అంత మంచోడిని నేను కాదని చెప్పేసి కూడా ఆయన చెప్తూ, ఎవరైతే కార్యకర్తలను ఇబ్బంది పెడతారో వారిని ఎక్కడున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా అన్నారు. ఎక్కడికి పోయినా సరే, చంద్రమండలంకి పోయినా సరే తీసుకొచ్చి వారిని శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆయన అనుచర గ్యాంగ్ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వైఖరి వల్ల ప్రజలు ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు రేవంత్ రెడ్డి నెరవేర్చలేకపోతున్నారు. సో ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సో అదేవిధంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. సో వారి సమస్యల్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. కార్యకర్తలను ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరించారు. సో ఇక ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా పైసలు లేవు కాబట్టే హామీలు నెరవేర్చలేకపోతున్నాం అని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి ఇవాళ 100 కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఎంసీఆర్ హెచ్చరెడ్డిలో 100 కోట్ల రూపాయలతో గెస్ట్ హౌస్ ఎలా కట్టుకుంటున్నాడని కూడా హరీష్ రావు ప్రశ్నించారు. ఈరోజు జరిగినటువంటి అచ్చంపేట నియోజకవర్గ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్కి డబ్బులు లేవని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమంటే డబ్బులు లేవని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి, రైతు భరోసా ఇవ్వమంటే డబ్బులు లేవని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయమంటే డబ్బులు లేవని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ 100 కోట్ల రూపాయలతో గెస్ట్ హౌస్ ఎంసీఆర్ ఆచార్యలో కట్టుకున్నాడు. దాని చుట్టూ 17 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలు వేసుకున్నాడు అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి పైన హరీష్ రావు మండిపడ్డారు. ఆనాడు ప్రగతి భవన్ కట్టుకున్నప్పుడు దాని ముందున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అక్కడ ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తే ఇవాళ ఇనుప కంచెలు తొలగించాను, ఇవాళ ప్రజాపాలన సాగిస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు ఇవాళ 17 కోట్ల రూపాయలతో ఇవాళ ఎంసీహెచ్ఆర్లు 100 కోట్ల రూపాయలు గెస్ట్ హౌస్ కట్టుకుని దాని చుట్టూ 17 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలు మరి ఏ విధంగా వేసుకున్నాడు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కాబట్టి రాష్ట్రంలో పాలన జరుగుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగిన సమయంలో బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా కేటీఆర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 100 స్థానాలతో విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో ఇప్పటికే 80కి పైగా నియోజకవర్గాల్లో చక్రి ముఖ్యంగా ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తూ వస్తుంది. కార్యకర్తల్లో ఆ జోష్ కనిపిస్తుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. కాబట్టి వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలైనా అదేవిధంగా వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలైనా సరే రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అయినా సరే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. కాబట్టి సో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలని చెప్పేసి నినాదం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. కాబట్టి ఇంతే జోష్తో పనిచేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సమావేశాల్లో నాయకులు చెప్తూ వస్తున్నారు. సో ఇక ఇప్పటికే 80కి పైగా నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ సంబంధించినటువంటి సమావేశాలు ముగిశాయి. కాబట్టి సో ఇంకా మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా దాదాపుగా ఈ వారం 10 రోజుల్లో పూర్తి చేసి ఎస్ఐఆర్ పైన పూర్తి అవగాహన ఉన్న తర్వాత ఇక ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ అంటే ఈ నెల 25 నుంచి వచ్చే నెల 26 వరకు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియగా వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. చక్రి అయితే సైదులు కేటీఆర్ హరీష్ రావు వరుసగా నియోజకవర్గాల వారిగా జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత నిరాశ ఫలితాల తర్వాత నిరాశలో ఉన్న కార్యకర్తల్లో పర్యటనలు నిజంగానే కొత్త ఉత్సాహాన్ని నింపయ్యా? గ్రౌండ్ లెవెల్లో టాక్ ఏ విధంగా ఉంది? పార్టీ ఆఫీసులో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి సైదులు?
ఎస్ చక్రి వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సున్నాకే పరిమితమైనప్పుడు కొంత నైరాశ్యంలో కేడర్ కనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలనపైన వస్తున్నటువంటి వ్యతిరేకత, ముఖ్యంగా రైతుల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, మహిళల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, నిరుద్యోగుల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థుల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక వారు ఇబ్బంది పడుతున్నటువంటి తీరు, అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోవడం, అదేవిధంగా ఇట్లా రైతులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోవడం. సో ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా అక్కడ నుంచి వస్తున్నటువంటి వారి యొక్క స్పందన చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేడర్లో కొంత జోష్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వరుసగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు రైతుల నుంచి వస్తున్నటువంటి ఆక్రోశం, వారి స్పందన చూసినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజులలో విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా ఒక ధీమా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తూ వస్తుంది. వాస్తవంగా కేడర్లో ఆ జోష్ చూసినప్పుడు కూడా అదే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ 80కి పైగా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించినప్పుడు అక్కడలోకి ఉన్నటువంటి కేడర్ జోష్ చూసినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతూ వస్తుంది. యాక్చువల్గా పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైనప్పుడు వాస్తవంగా కేడర్ అంతా కూడా పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైందని చెప్పేసి కూడా కొంత నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. కానీ తర్వాత ప్రస్తుత పరిస్థితులు అంటే కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ల పాలన తీరును చూస్తున్న తర్వాత కేడర్లో జోష్ కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారు జోష్ చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఖచ్చితంగా ధీమాతోనే కనిపిస్తున్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.